ఫామ్ హౌస్ పై ఎందుకంత ప్రేమ? కేటీఆర్ను ప్రశ్నించిన ఏలేటి సార్ని చూస్తే ఇప్పుడు నన్ను బీజేపీ వాళ్ళు తిట్టుకునేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నిన్నటిదాకా ఏలేటి గారు చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి ఆ సుందిళ్ళ బ్యారేజ్కి సంబంధించి, సుందిళ్ళ కట్టడాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిండు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీద విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి, వాళ్ళ ఇంటర్నల్ వర్గాల దగ్గర నుంచి, వీళ్ళ ఇంటర్నల్ వర్గాల దగ్గర నుంచి ఈయన ఒక మంత్రి, ప్రస్తుత నీటిపారుదల, భారీ నీటిపారుదల, అలాగే ఆ ఫుడ్ కార్పొరేషన్ మంత్రితో అంట కాగుతా ఉన్నాడు అనేటువంటి మాట ఒకటి చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నది ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే మీరు ఒకటి గమనించుకోండి, సుందిల ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? MEILకి ఇచ్చారు, అంటే మేఘా ఇంజనీరింగ్ సంస్థకి ఇచ్చారు. ఈ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎవరికి బాగా క్లోజ్ అయ్యా అంటే ఆ మంత్రి ఉత్తమ్ సార్కి బాగా క్లోజ్. అఫ్కోర్స్ ఈ సంస్థ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయినటువంటి ఇటు కేసీఆర్కి, ఇటు కేటీఆర్కి, హరీష్కి కూడా బాగా క్లోజ్, ఎందుకంటే వీళ్ళందరే పంచుకున్నది పైసలన్నీ. సో ఈ మెయిల్ అనేటువంటి సంస్థ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ ఏలేటి, మొన్నటిదాకా ఏలేటి ఏమన్నాడు? హైకోర్టులో కేసేస్తా, సుప్రీంకోర్టులో కేసేస్తా, మీరు ఆ సుందిళ్ళని పలగొట్టిరు లేదా సుందిళ్ళ కరెక్ట్ కట్టలేదు అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి మనిషి ఈ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో లోపాయికారిగా ఈ MEIL పైన కూడా ఒక ఒప్పందం చేసుకున్నాడు అనేటువంటి చిన్న సమాచారం మనకు వస్తూ ఉన్నది. ఇది వాస్తవాలు అబద్ధాలు ఏంది అనేటువంటిది ప్రజాక్షేత్రంలో ఇటు ప్రజలు ఆలోచించుకొని వాళ్ళ ఇవాల్యుయేషన్స్ ప్లస్ కోర్టులు తేల్చాలి. ఈ మేఘా అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఈ మేఘా అనేటువంటి సంస్థ ద్వారా తాను లాభపడినట్టుగా, ఏలేటి లాభపడినట్టుగా సమాచారం అందుతూ ఉన్నది ఇంటర్నల్ వర్గాల నుంచి, విశ్వసనీయ వర్గాల నుంచి. మేము ఆధారాలు లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఎప్పుడు మాట్లాడం. ఇదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీకు గుర్తుంటే మనకి బియ్యం కాకముందు దాన్ని ఏమంటారు, వడ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక స్కామ్ నడిచింది, ఈ స్కామ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండు అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడిర్రు. ఉత్తమ్ని బద్నాం చేసేయడానికి చేసిర్రా లేదా వాస్తవం ఏందనేటువంటిది అది బీజేపీ వాళ్ళే చెప్పాలి. మరి దానికి కూడా అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి. 200 కోట్ల స్కామ్, 200 కోట్ల స్కామ్ అనుకుందాం, 200 ఎక్కువ అవసరం లేదులే, 200 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం వేసేసిండు వడ్లని అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలను, ఇగో ఆధారాలు, ఇగో పులి అగో మేక, ఇగో పులి అగో మేక అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి ఎందుకు నిన్నటిదాకా సుందిల్లా అనేటువంటి ప్రాజెక్ట్ మీద కూడా మాట్లాడినటువంటి ఈయన ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేడు? ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కంట్రోల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి మాట వినిపిస్తూ ఉన్నది. అసలు సుందిల్లా అనేటువంటి ప్రాజెక్ట్ని కట్టడానికి కారణం ఏంది? వాటర్ స్టోరేజ్ కోసం, తర్వాత తెలంగాణలో నీళ్ళ యొక్క సమస్యని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్కి వస్తే తప్ప ఈ సుందిల్లా బ్యారేజ్ని కంప్లీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఆ కింద ఉన్నటువంటి పంపులు, మోటార్లన్నీ మునిగిపోయాయి. మరి దీన్ని తప్పుదో పట్టించడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరి నాకేంది నీకేంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ MEIL ఇదే మేఘా అనేటువంటి సంస్థల మధ్య చర్చలు జరిగి బాగానే అంటు ముట్టుకున్నట్టు అందరి మీద మాటలు ఉన్నాయి. మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈజ్ ఈక్వల్ టు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి మాట వినిపిస్తుంది. ఏలేటి ఈజ్ నథింగ్ బట్ దట్ మంత్రి గారు, ఈ మంత్రి గారు ఈజ్ ఈక్వల్ టు సెకండ్ CM ఆఫ్ ది స్టేట్ అనే మాట వినిపిస్తుంది. దీన్ని ఖండిస్తారా ఏలేటి గారు అని అడుగుతా ఉన్నా. దీంతో పాటు ఈ మాటలో వాస్తవం లేదని ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఏం జరుగుతూ ఉన్నది? బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారు? బీజేపీ అనేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు సైలెంట్ అయింది? కేవలం జాతీయవాదాన్ని మాత్రమే వినిపించేటువంటి బీజేపీ పార్టీలో ఎందుకు ఇలాంటి విషయాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు సైలెంట్గా ఉంటూ ఉన్నారు వీళ్ళు? నేను ఏదైనా ఆరోపణ చేస్తే నా దగ్గర ఆధారాలు ప్లస్ సోర్సెస్ అన్ని ప్రాపర్గా ఉంటే మాత్రమే నేను ఆరోపణలు చేస్తా. కొంతమంది మీద ఆరోపణలు చేసేటప్పుడు నేను ఏదో వేగ్గా వచ్చేసి నేను ఆరోపణలు చెయ్య. ఏలేటి గారు మరి మీ మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణల సంగతి ఏంది? మీరేం సమాధానం చెప్తారు?
ఏదేమైనా ఏలేటి ఈజ్ ఈక్వల్ టు ఒక మంత్రి గారు, ఆ మంత్రి గారే సెకండ్ సీఎం ఆఫ్ ది స్టేట్ అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. ఏలేటి గారు మీరు మాట్లాడితే మంచిది. సేమ్ టైం మేఘా అనేటువంటి సంస్థతో, ఈ మెగా కృష్ణారెడ్డితో, మెగా అనేటువంటి సంస్థతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఏందో కూడా బయట పెట్టుర్రి. సుందీల అనేటువంటి ప్రాజెక్ట్ని పట్టుకొని మీరు కోర్టుకు పోతా, ఇంకేందో చేస్తా, కమిషను వేస్తాం, సిబిఐ, ఈడీ, అది ఇది అని అన్నారు కదా. ఏమాయమే ముచ్చటంతా. సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్నది మీరేగా. ఈడీ కేసు పెద్ద పెట్టుడు లెక్కే కాదు. మెగా మీద ఎందుకు పెడతలేరు? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలది, ప్లస్ ఈడీది, ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ మీద ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేటువంటి హోదాని కేవలం బీఆర్ఎస్ పార్టీ చూపిస్తూ ఉన్నది, బీజేపీ కాదు. లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళని గెలిపించుకున్నందుకు ప్రజలు నిజంగా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మారండి. అఫ్కోర్స్ నేను అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. మెగా కృష్ణారెడ్డితో, మెగా అనేటువంటి సంస్థతో, అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి నేనే రెండో సీఎం అని ఫీల్ అవుతున్నటువంటి ఆ మంత్రితో ఏలేటి గారు మీకు ఉన్నటువంటి సంబంధం ఏంది? జరిగినటువంటి లోపాయికారి ఒప్పందం ఏంది? మీరు మార్చుకున్న కాసుల సంఖ్య ఎంత? సమాధానం చెప్పాలి. ఫామ్ హౌస్పై ఎందుకంత ప్రేమ? కేటీఆర్ను ప్రశ్నించిన ఏలేటి సార్ని చూస్తే ఇప్పుడు నన్ను బీజేపీ వాళ్ళు తిట్టుకునేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నిన్నటిదాకా ఏలేటి గారు చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి ఆ సుందిళ్ళ బ్యారేజ్కి సంబంధించి, సుందిళ్ళ కట్టడాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిండు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీద విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి, వాళ్ళ ఇంటర్నల్ వర్గాల దగ్గర నుంచి, వీళ్ళ ఇంటర్నల్ వర్గాల దగ్గర నుంచి ఈయన ఒక మంత్రి, ప్రస్తుత నీటిపారుదల, భారీ నీటిపారుదల, అలాగే ఆ ఫుడ్ కార్పొరేషన్ మంత్రితో అంట కాగుతా ఉన్నాడు అనేటువంటి మాట ఒకటి చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నది ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే మీరు ఒకటి గమనించుకోండి, సుందిల ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? MEILకి ఇచ్చారు, అంటే మేఘా ఇంజనీరింగ్ సంస్థకి ఇచ్చారు. ఈ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎవరికి బాగా క్లోజ్ అయ్యా అంటే ఆ మంత్రి ఉత్తమ్ సార్కి బాగా క్లోజ్. అఫ్కోర్స్ ఈ సంస్థ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయినటువంటి ఇటు కేసీఆర్కి, ఇటు కేటీఆర్కి, హరీష్కి కూడా బాగా క్లోజ్, ఎందుకంటే వీళ్ళందరే పంచుకున్నది పైసలన్నీ. సో ఈ మెయిల్ అనేటువంటి సంస్థ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ ఏలేటి, మొన్నటిదాకా ఏలేటి ఏమన్నాడు? హైకోర్టులో కేసేస్తా, సుప్రీంకోర్టులో కేసేస్తా, మీరు ఆ సుందిళ్ళని పలగొట్టిరు, లేదా సుందిళ్ళ కరెక్ట్ కట్టలేదు అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి మనిషి